ఒక్క డిఏనే ఉద్యోగులు ఉసూరుమన్నారట. ఇంకోటి 6 నెలల తర్వాత అట. అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే. హరీష్ రావు గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన, హరీష్ రావు ఏ శాఖను పట్టుకుంటే ఆ శాఖ నాశనమైంది చూడుర్రి. అటు ఏది నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు, మొత్తం నీటిపారుదల రంగం అంతా సత్యనాశనం చేసిండు. ఇటు ఆర్థిక శాఖ తీసుకొని ఆర్థిక వ్యవస్థ 7-8 లక్షల కోట్ల అప్పులలో పోయి అట్ల కొంపలాడుతుంది. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఏ శాఖలో అడుగుపెట్టినా ఆ శాఖ భస్మం, ఇంకోటి ఏం లేదుగా. ఇక్కడ పిఆర్సీ ఊసులేదు, ఇచ్చింది మొక్కుబడి డిఏనే. కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అవుతా ఉన్నాడట. మీరు ఉద్యోగస్తుల జీతాలు, వాళ్ళకు అడగోలుగా జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు అని అన్నోళ్ళు వీళ్ళు. ఆ తర్వాత వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే వాళ్ళ సొంటెండ పెట్టి 40 మంది చచ్చిపోయడానికి కారణం మీరు ఈ కుటుంబం కాదా? ఎన్ని డిఏలు, ఎన్ని బకాయిలు, ఇవాళ పెండింగ్లో ఉన్న డిఏలు ఎవరు పెట్టిపోయినాయి? అవి పెండింగ్ మీరు కాదా? ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీరే పెట్టి, ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే. నిన్న ఓ కాలేజీలో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు కాబట్టి నేను పిల్లలకు వాళ్ళ సర్టిఫికెట్ అని పెట్టిండు. నేనన్నా ఏమైంది బాయ్ సాబ్ అంటే, నేను వీళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తా కానీ నాకు సర్కారు దగ్గర పైసలు ఇప్పిస్తావా అని ఆయన అంటాడు. ఇవ్వాలి కదా మరి సర్కారు. మీరు చేసిపోయిన పెంటంతా ఇది అడగట్టేందుకు ఇంకెన్నేళ్ళు పడుతుందో హరీష్ రావు గారు. మళ్ళీ మీ వాసన కూడా కాంతలేదు ఇక తెలంగాణ. మీ వాసన, మీ జోలి కూడా వద్దిగా. ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు ప్రతి నెల 700 కోట్ల బిల్లు చెల్లింపు, 19,579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ నిర్ణయాలు. ఉసూరు డీజీపీపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. రాజేంద్ర నగర్ పిఎస్లో యువకుడి మరణంపై నోటీసులు జారీ చేసిందట. ఇక ఇంతే కదా ఈమె బాధ ఇది.